రైతుల విషయంలో హరీష్ రావు కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. విజయ డైరీని ధ్వంసం చేశారన్నారు. ఆంధ్ర వారితో హరీష్ వ్యాపారాలు చేయడం లేదని ప్రశ్నించారు. హరీష్ రావు బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీర్ల ఐలయ్య. తెలంగాణలో మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రైతులను కాపాడుకోవాలి. లక్షలాది మంది రైతులు విజయ డైరీ మీద, మదర్ డైరీ మీద ఆధారపడి ఇవాళ డైరీని నమ్ముకొని మా రైతులు బతుకుతుంటే, నీ మిల్చి సంస్థ ద్వారా నీ సతీమణి పేరు మీద ఈ డైరీ పెట్టింది వాస్తవం కాదా? మరి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి మీద ఒట్టేసి చెప్పు. ఇవాళ శ్రీ చైతన్య నారాయణ సంస్థలకు వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ మోచేతు నీళ్ళు తాగి ఇవాళ వాళ్ళ సంస్థలకు పాలు సప్లై చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ దొంగ చాటున ఆంధ్ర సంస్థలతోటి ఆంధ్ర పెట్టుబడులకు తత్తులతో కొట్టుకుంటా ఆంధ్ర ఉన్నటువంటి సంస్థలకు నువ్వు పాలు సప్లై చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను, లాభాలు ఉన్న సంస్థలను అక్కడ కేంద్రంలో ప్రైవేటీకరణ చేసి మీ చీకటి ఒప్పందాలు, నువ్వు బీజేపీ తోటి, మోడీతోటి, అమిత్ షా తోటి సంబంధాలు కలుపుకొని వాళ్ళు ఎట్లయితే పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుర్రో అదే మాదిరిగా ఇక్కడ చీకటి ఒప్పందాలతోటి మోడీ బాటలో నడుస్తున్నావు. నువ్వు ఎట్లాగో బీజేపీలోకి పోయేది ఖాయం.